మీ కార్పొరేటర్ గారి పేరు? ఆయన పేరు కూడా మాకు తెలియదు. రోడ్ వేసినారు, అక్కడ రోడ్ వచ్చింది, ఇక్కడ ఏమైంది మళ్ళీ? అంటే దీనిలో సగం మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అన్ని సమస్యలు సార్ మాకు. మోరి నీళ్లు, ఇట్లా వల్ల దోమలు, నీళ్లు సరిగ్గా లేవు. మా ఏరియాకి నీళ్ళే లేవు. ఈ 3 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు రాకపోతే ఇంకా ఘోరంగా పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఖాళీ చూసుకొని చుట్టబడి వ్యవస్థలో మా ఇంటి చుట్టబడి వచ్చినా పోయినా. నమస్కారం, నా పేరు సురేందర్, నేను మీడియా బస్ 60 నుంచి వచ్చాను. మీ పేరండి? శ్రీకాంత్ అండి నా పేరు. మీ బస్తీ పేరు? నేర్నూరు కాలనీ బ్లాక్ 3. ఓకే, మీ కార్పొరేటర్ గారి పేరు? ఆయన పేరు కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి రాలేదు. గెలిచి రెండోసారి కూడా గెలిచిండు ఆయన. ఒక్కసారి గల్లీలో కూడా ఒక్క అడుగు కూడా వెళ్ళి ఇప్పుడు వరకు. బస్తీ ఎలా ఉంది? మీ బస్తీలో ఉన్న సమస్యలు ఏంటి? ఏం రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతే. మాకు కావాల్సింది అదే. రోడ్లు, డ్రైనేజ్ రెండు బాగుంటుంది అంతే. చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఆ డ్రైనేజ్ మొత్తం ఓట్లు మీరు చూస్తున్నారు అక్కడ. ఒకసారి మీరు అక్కడ జూమ్ చేయండి. మున్సిపాలిటీ అన్ని గల్లీలో రోడ్ వేసి ఈ గల్లీలో రోడ్ వేయలే. అంటే ప్రతిరోజు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు మీ బస్తీకి వస్తున్నారండి? పిలిస్తేనే వస్తారు, వాళ్ళు చూసి రారు. ఎవరైనా ఫోన్ చేస్తే అది కూడా వాళ్ళు ఎంట పడితేనే మెసేజ్లు పెట్టాలి. ఇది ఆన్లైన్ అంట, అదట. మళ్ళీ ఇంకోటి చిన్న లేని కింద మోరీ మొత్తం. ఆ చిన్న లేని రోజు నిండిపోతుంది. అది చిన్నపిల్లలు మొత్తం ఆడుకుంటూ ఉంటారు ఆడ, దాంట్లోనే ఆడతారు. దాంట్లో రోగాలతో మొత్తం హాస్పిటల్ ఫాలో అవుతున్నారు. అంటే మీ కార్పొరేటర్ గారు మీకు అందుబాటులో లేరా? ఎప్పుడు రారు కూడా, అందుబాటులో కదా. ఒక్కసారి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఈ గల్లీ బస్సులు ఎవరికైనా అడగండి. మొత్తం ఒక 400 ఇల్లులు ఉంటాయి. ఎవరు ఈసారి గెలిచిన తర్వాత కార్పొరేటర్ ముఖం చూపించండి అనేది. ఇప్పుడు మా మీడియా బస్ 365 ద్వారా మీ కార్పొరేటర్కు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, ఇప్పుడు గెలిచారు మీరు. గెలిచినప్పుడు ప్రజా సమస్యను తెలుసుకోవాలా లేదా? వార్డు మెంబర్ ఉంటారు. వార్డు మెంబర్ ఏం చేస్తారండి? వార్డు మెంబర్ ఆయన వస్తేనే కదా వార్డు మెంబర్ పనిచేసేది. ఆయన వచ్చి ఇక్కడ పరిష్కారం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంది కథ అని చూసి వెళ్ళాలా. మీకు ఏమి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలా. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. రోడ్ వేసినారు, అక్కడ రోడ్ వచ్చింది, ఇక్కడ ఏమైంది మళ్ళీ? అంటే దీనిలో సగం మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ లైన్లో సగం మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. దానివల్ల రోడ్ వేస్తలేదు. మీరు అన్ని గల్లీలో రోడ్ వేసినారు. పోయి అడుగుతానేమో వేస్తామన్నారు, కథ వెళ్ళిపోయారు అంతే. నమస్కారం అమ్మ, మీ పేరమ్మా? ఐలమ్మ. ఇక్కడ మీ బస్తీ పేరు? నెహ్రూ నగర్. మీకు ఏం సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ ఏం సమస్యలు? అన్ని సమస్యలు సార్ మాకు. మోరి నీళ్లు ప్రాబ్లం ఉంది. ఆ చెంబర్లు తీస్తలేరు. వీటి వల్ల దోమలు, ఫుల్ దోమలు, నీళ్లు సరిగ్గా లేవు. ఇవన్నిటికి ప్రాబ్లమే. రోడ్డు సరిగ్గా లేవు. నీళ్ళు ప్రాబ్లం ఉంది మాకు. ఈ చెంబర్లు ప్రాబ్లం ఉంది. మోరీలు జాము. ఏడ చూసినా అక్కడ కింద గబ్బు వాసన. వీటికి అటు పోవాలంటే పోనీకి రాదు. అంటే ఈ సమస్యలన్నీ కార్పొరేటర్ తెలుసా అమ్మ? చెప్పారా ఎప్పుడన్నా? మా సార్లు ఎప్పుడైనా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మీ పేరు? లలిత. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? దోమలు, మోరీలు చూడు. నాకు మీకు రోడ్లు లేవు. మోరీలే తీపి అని ఫోన్ చేస్తే వస్తారు, తీస్తారు. అన్నీ పడేసిపోతాం వారం దాకా. మళ్ళీ అది కంప్లీట్ చేయాలి. అప్పటిదాకా మాకు ఏం ఉండదు సార్. అసలు చూడు, ఒక లేబర్ బస్తీ కూడా అట్లా ఉండదు. అట్లా ఉంది మా పరిస్థితి. సమస్యలు మీరు కార్పొరేటర్ లేదు, కార్పెంటరే లేదు మాకు. ఏ కార్పెంటర్ అని పోవాలి? ఎక్కడని పోవాలి? మేము మాట్లాడండి రామను. కుక్కల సమస్యలు, కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలు, దోమలు, మాకు చాలా ప్రాబ్లం. బోర్ నీళ్ళు అయితే అసలే లేవు. మా ఏరియాకి నీళ్ళే లేవు. ఈ 3 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు రాకపోతే ఇంకా ఘోరంగా పరిస్థితి మాకు. ఆడ బోర్ వేపిస్తాము, ఇదంతా చేపిస్తాము అన్నారు. అసలు ఆ బోర్ కూడా లేకుండా పోయి అక్కడ నల్లలు చూడు అంత వెంట నీళ్ళే లేవు మాకు. అన్ని ప్రాబ్లమే ఉన్నాయి సార్. ఒకటి చెప్పాలి, ఒకటి చెప్పవద్దని కాదు. అన్ని ప్రాబ్లమే. చిన్న చిన్న లేబర్ బస్సులకి కూడా మాకు ఇంత హెల్ప్ లేకపోతే మేము ఎట్లా చేయాలి? ఏమన్నా చేయాలి కదా మాకు. ఏం చేసినాడని ఒక బస్ ఫ్రీ పెట్టిండు. అది నా ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలే ఇంతవరకు. ఒక బస్సు ఫ్రీ అది ఎందుకు పెట్టిండు? ఏదన్నా తక్కువ చేసిన రేటు బాగుండు. ఆ బస్సు ఒకటి ఫ్రీ పెట్టిందో ఏం లాభం? అది కార్పొరేటర్ పేరు తెలుసా? తెలియదు అసలు. ఆయన ఇక్కడ రానే లేడు. ఓ ఎలక్షన్ కాకముందు వచ్చిండు. ఇక్కడ మీ సమస్యలు ఏంటి? ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఖాళీ చూసుకొని చుట్టబడి వ్యవస్థలో మా ఇంటి చుట్టబడి వచ్చినా పోయినా వాళ్ళు అంతే. చుట్టబడి వచ్చి నీళ్ళు ఆగిపోతున్నాయి. మా నాయకులు వచ్చి ఏం చేయరు. ఈడ ఆడ బలిగిపోతుంది. ఇలా విల్లికి అయితే అక్కడ మంచి, అక్కడికి అయితే దిగి మంచి. ఏ సమస్య కాకుండా ఇంకా వేరే సమస్య? అన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్య ఒకటి, మన మోర్లు, మెయిన్ డ్రైన్, కుక్కలు, పిల్లులు, ఎలుకలు, అన్ని సమస్యలు. ఏది అన్ని సమస్యలు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కదా, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు వస్తారు. లైన్ కడతారు. ఏ పార్టీ అని లైన్ కడతారు. ఈవెన్ సిపిఎం, సిపిఐ రాకుండా ఈ 3 పార్టీలు లైన్ కడతాయి. ఈ కార్పొరేటర్ దగ్గరికి సమస్య చెప్పారు. ఆయన ముఖం ఏం ఎప్పుడు కనిపించదు. ఇప్పుడు ఎలక్షన్ కదా, ఒకసారి రౌండ్ కొడతాడు, అంతే. రౌండ్ కొట్టి వెళ్ళిపోతాడు అంతే.
ఓకే థ్యాంక్ యూ అంతే రౌండ్ కొట్టి వెళ్ళిపోతాడు. ఇదండి నెహ్రూ నగర్ బస్తీ వాసుల యొక్క వేదన.